హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియోస్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంచుమించు సంవత్సరం అయిపోయింది నేను వీడియోస్ చేసి. నేను ఎందుకు చేయలేకపోతున్నానో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మా పిల్లలతో నాకు కుదరడం లేదు, అందుకే నేను వీడియోలు చేయలేకపోతున్నాను. మళ్ళీ నాకు వీడియోలు చేయాలని అబ్బులు గారు, సత్యవతి గారు విడిపోవడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది. నాకు తెలిసిన విషయాలు వాళ్ళు మాకు చుట్టాలే. చెప్పాను కదా మీకు, శుభలక్ష్మి విలేజ్ ఉమెన్ మా వదినే, సత్యవతి కూడా మా వదినే. మా అన్నయ్య వాళ్ళ భార్య శుభలక్ష్మి వాళ్ళ చెల్లి సత్యవతి. పోయిన సంవత్సరం జూన్లో కూడా ఇలాగే గొడవ పడ్డారు అబ్బులు గారును సత్యవతి. అబ్బులు గారు అయితే అంతమాటు దెబ్బలాడుతూనే ఉంటారు, ఏదో విషయంలో దెబ్బలాడుతూ ఉంటారు. కానీ సత్యవతి ప్రతి విషయంలో తగ్గి, ఎందుకంటే ఐదుగురు సంతానం, వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ కష్ట సుఖాల్లోనే పెరిగిన వాళ్ళు చిన్న చిన్న ఇంట్లోనే అంతమంది ఉండి చక్కగా వాళ్ళ నాన్న భయభక్తుల్లోనే పెరిగారు. ఒకసారిగా పోయిన సంవత్సరం జూన్లోనూ ఇలాగే గొడవపడి అలాగే కొన్నాళ్ళు ఉండిపోయింది. మా రిలేషన్లో ఒకళ్ళు పెళ్ళైతే సత్యవతి ఆ విధంగా చెప్పింది. మా అక్క ద్వారా మళ్ళీ అబ్బులు పెళ్లి కవర్ చెప్తే అబ్బులు ఆ విధంగా వచ్చి సత్యవతిని సెలవులు పిల్లలు స్కూల్ పోతున్నాయని, కావాలంటే వీడియోలు కూడా ఉంటాయి చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. అబ్బులు గారి వీడియోలో పిల్లలు స్కూల్ పోతుంది అని తీసుకురావడం జరిగింది అబ్బులు గారు. అలాగే ఈ సంవత్సరం జూన్లో కూడా అలాగే మళ్ళీ గొడవ పడ్డారు, చిన్న విషయానికి కూడా గొడవ పడ్డారు. ఆయన అబ్బులు గారు ఒక యూట్యూబర్గా నేను సోషల్ మీడియాలో ఉన్నానని ఆయన ఆలోచించకుండా మాట్లాడారు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళ వదిన గారిని వాళ్ళ బామ్మదికి ఇచ్చిన బ్రాస్లెట్ కూడా తీసేసుకున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఎవరమైనా మానవత్వంతో మనం సాయం చేయాలి, కానీ మళ్ళీ వాళ్ళు ఇస్తారా లేదనేది మనం చూడాలి, కానీ మనం ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా రాంగ్. అది నా విషయంలో అయితే నేను చెప్తున్నాను. వాళ్ళ కోసం చాలామంది వీడియోస్ చేస్తున్నారు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్. నేనైతే అలా చేయట్లేదు. ఎందుకంటే ఒక ఆడదానిగా నాకు తెలుసు సత్యవతి మనిషి ఏంటో. వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టసుఖాల్లోనే పెరిగారు కాబట్టి వాళ్ళ తల్లి లేకుండా పెరిగారు. ఆమె అయితే సంసారం అయితే వదిలేసుకుని పిల్లల చదువు అయితే పోగొట్టేసి ఇంటికాడ కూర్చుని తల్లి ఇంటిగారే ఉండాలని ఏ ఆడపిల్ల అయితే కోరుకోదు. ఎందుకంటే కష్టసుఖాలు తెలిసిన వాళ్ళకి భర్తను వదిలేయాలని కాదు, పిల్లల కోసమైనా తగ్గించుకొని చేస్తుంది. సత్యవతి అయితే అలా చేయదని నా ఉద్దేశం. నేను ఒకసారి మీకు వీడియో పెట్టాను, మా రిలేషన్లో ఒకరిది ఉయ్యాల ఫంక్షన్లో వచ్చినప్పుడు సత్యవతిని వీడియోలో పెట్టాను మీరు చూసారు కదా. ఆవిడ వచ్చింది, మాకు కూడా మేము తరచుగా కలుస్తూ ఉంటాము. కానీ అబ్బులు గారు వీడియోస్ తీసి మా ఆవిడని వీడియో తీసి మా పిల్లల్ని వీడియో తీసి మీరు మా యూట్యూబ్లో పెడితే ఊరుకోను అన్నట్టుగా బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరినైనా ఇష్టంగా మనం అడిగి చేయించుకోవాలి, కానీ బలవంతంగా చేయించుకోకూడదు కదండి. అందుకనే నేను చెప్తున్నాను. కానీ ఏదేమైనా సత్యవతి అబ్బులు గారు కలవాలి, పిల్లలతో ఉండాలి, మంచిగా పిల్లల్ని కూడా చదివించుకోవాలి అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం. కానీ దయచేసి విడిపోయారా, విడాకులు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళిద్దరు కలవరు అని మీరు వ్యూస్ కోసం ఎలా పడితే అలా వీడియోలు చేయకండి. ఎందుకంటే విడిపోవడం కాదు, ఎప్పుడైనా కానీ ఒక జంట కలవాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే వెనకాల పిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీకి అటు అత్తవారింటికి ఇటు అమ్మగారింటికి బ్యాడ్ నేమ్ అయితే రాకూడదు. కానీ సత్యవతి కోపంతో ఉందేమో, కానీ బాధతో ఉందేమో, కానీ సంసారం వదిలేసుకుని పిల్లల భవిష్యత్తు పోగొట్టేసుకుని అలాంటి వ్యక్తి అయితే కాదు. అలాగే మా వదిన కూడా అబ్బులు గారు తిట్టారంట, బ్రాస్లెట్ తీసేసుకున్నారని ఇంకా ఇలా తీసుకోవడం తప్పు అని పెద్దవాళ్ళు గట్టి అడిగితే అబ్బులు గారు తిట్టారంట. మా వదిన కూడా వీడియో చేసింది కదండి ఈరోజు, చాలా ఏడ్చింది. 2 రోజులు వీడియో కూడా అందుకునే పెట్టలేదు. ఎవరికైనా మాట పడాలంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా, అందుకనే పాపం వీడియో చేయలేదు. మీరు కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళిద్దరు కూడా కలవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎలా పెరిగారో ఎలా వచ్చారో. సత్యవతి విలేజ్ ఉమెన్ అని పెట్టుకున్నారు, కానీ అబ్బులు గారికి వేరే ఛానల్ ఉంది, అది వేరే విషయం. కానీ ఫస్ట్ అయితే ఆయన పైకి రావడానికి కారణాలు కూడా సత్యవతి విలేజ్ ఉమెన్ ఆ పేరెట్టిన తర్వాత ఆయన చాలా వీడియోలో కూడా పోస్ట్ చేశారు, మనం చూసాం కదా. సత్యవతి విలేజ్ ఉమెన్ అని పెట్టుకున్న తర్వాత నా ఛానల్ డెవలప్ అయ్యింది. మళ్ళీ ఆయన కూడా కొన్ని విషయాలు కూడా అది సబ్స్క్రైబర్తో చిన్న మాటలు కూడా నాకు నచ్చలేదు. సత్యవతికి ఒక గది, నాకు ఒక గది, తనకు 15 లక్షల ఆస్తి, నాకు 15 లక్షల ఆస్తి అని అంటున్నారు.
అది కరెక్ట్ కాదు అబ్బులు గారు. మీరు సత్యవతి గారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే విడిపోవడం అనేది ఆషామాషి కాదు. పిల్లల భవిష్యత్తు మనం ఆలోచించుకోవాలి. కష్టమైన సుఖమైన పెళ్లి చేసుకున్న తర్వాత మనం కలిసిమెలిసి ఉండాలి. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. సత్యవతి ప్రతి విషయంలో తగ్గుతుంది, మీరు కూడా తగ్గమని అడుగుతున్నాము. ఆడవాళ్ళు ఏదైనా కోపంలో ఏదైనా అన్నప్పుడు మగవాళ్ళు కూడా ప్రతిదానికి కూడా మాట్లాడకూడదు. సత్యవతి వీడియోస్ చేస్తూ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయని ఆమె ఇంటికాడ ఉండి యూట్యూబ్ సంపాదనతో తిని పిల్లల్ని చదివించుకోవాలని ఆ అమ్మాయి అయితే ఉండదు. మొన్న కూడా ఆకుకొట్లకి అలాగలగా వెళ్ళి కష్టపడింది. ఆమె ఎప్పుడు కూడా చిన్న గుడిసెలు కానించి పెంకుటీలు కానించి తను ఎంతో ఒబ్బడిగా సంసారం చేసుకొచ్చి ఇంతవరకు ఇన్ని స్టెప్స్గా ఆయన ఎదిగాడు అబ్బులు గారు అని అంటే కేవలం సత్యవతే. అబ్బులు గారు మీరు మర్చిపోతున్నారు. దయచేసి మీరు మర్చిపోవద్దు. అసలు సత్యవతి గారు చేసిన మీ ప్రతి కష్టంలో సుఖంలో కూడా ఆవిడ మీకు తోడున్నారు. కానీ మీరు మర్చిపోతున్నారు. దయచేసి నేను ఒక సలహా మాత్రమే ఇస్తున్నాను. మిమ్మల్ని కించపరచడానికి కూడా నేను మాట్లాడతలేదు. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయి జూన్ 12కి స్టార్ట్ అయిపోయి మీరు బుక్స్ కొనేసారు, ఫీజు కట్టేశారు, ఏం లాభం అండి? మీరు కొంచెం తగ్గించుకుని, మీదే తప్పు ఉంది కాబట్టి మీ తరపున మీరే తగ్గించుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి యథావిధిగా పిల్లల్ని స్కూల్కి పంపించాలని మీకు మనసు కలగటం లేదా? మీరేమో అలా వీడియోలు చేస్తున్నారు. సత్యవతికి మొత్తం ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. సత్యవతికి ఎంత చిన్నతనంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ వదిన గారితో మీరు ఉండాలి, మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయాలి. వాళ్ళ సత్యవతి గారి ఫ్యామిలీ 5గురండి. ఫస్ట్ నలుగురు ఆడవాళ్ళ తర్వాత వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్కగారు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. అటు వదిన గారు కూతురు, ఇటు బామ్మర్ది. అటు దగ్గరుండి తల్లి లేనందుకు దగ్గరుండి అన్నీ చేసుకోవడం మానేసి ఏంటండి అలా మీరు గొడవలు పడడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు తలుచుకోండి, ఒకసారి ఊహించుకోండి. అసలు ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రిగా మీరుండి బావగారు కానీ మీకు ఒక అన్నదమ్ములుగా అందంగా చేసుకోవడం మానేసి అటుమో వదిన గారి కూతురు, ఇటేమో బావమరిది కదండి మీరు బ్రాస్లెట్ తీసేసుకున్నారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మాకైతే చాలా బాధగా ఉంది. మీరు మంచి యూట్యూబర్, మంచి సంపాదన, మీరందరూ కూడా మేము ఛానల్ పెట్టుకొని మేము డెవలప్ అవ్వాలి, మాకు ఇన్స్పైర్గా మీరు ఉంటారనుకుంటే మీరు ఏయో వీడియోలు చేస్తున్నారు, ఏయో మాట్లాడుతున్నారు, మాకు నచ్చడం లేదని. మీకంటే యూట్యూబ్లో ఒక మంచి పేరుందని మేము అనుకుంటున్నాము. ఆ పేరుని మీరు పాడు చేసుకోవద్దు. దయచేసి సత్యవతి గారికి కూడా పాడు చేసుకోవద్దు. మీరు అందంగా ఇల్లు కట్టుకున్నారు, కష్టంలో అన్నీ అనుభవించుకుంటూ ప్రతి మెట్టు కూడా కష్టాన్ని ఎదిరించి సహనంగా మీ ఇద్దరు కూడా కష్టపడి వీడియోస్ చేసుకుని యూట్యూబ్ నుంచి ఎంతో కొంత రెమ్యునేషన్ వస్తుందంటే నిజంగా మీ పిల్లలు తినొచ్చేసరికి కూడా మీరు పిల్లలది చదువైనా ఈ భవిష్యత్తు అని మీరు అసలు పాడు చేయొద్దు. నేను ఒక తల్లిగా ఒక ఆడదానిగా చెప్తున్నాను. దయచేసి సత్యవతి తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. సంసారం వదిలేసుకోవాలని ఏ ఆడదే కోరుకోదు. మీరు తగ్గించుకుని వెళ్ళండి. మీరు తగ్గించుకుని వెళ్ళి రండి, క్షమాపణ చెప్పుకోండి మీ ఫ్యామిలీకి వెళ్ళండి. ఇప్పుడు ఇలా జరిగిపోయింది, ఇలా అయ్యింది, నేను ఏదో తెలుసో తెలవక అన్నాను, మీరు ఒకసారి మీరు సారీ అని చెప్పి కొంచెం తీసుకురండి. పిల్లల భవిష్యత్తు కూడా ఆల్రెడీ జూన్ అయిపోతుంది. జూలైలో మళ్ళీ క్లాసెస్ మిస్ అయిపోతారు, పెండింగ్స్ వర్క్స్ ఉంటాయి, మీరు ఫీజు కట్టేసారు, బుక్స్ తీసేసుకున్నారు, ఏం చేస్తారండి? ఇవన్నీ ఆలోచన లేకుండా చేసేస్తున్నారు. మీకు ఎంత బ్యాడ్ కామెంట్స్ వస్తుందండి? మీరు మంచి యూట్యూబర్ అయ్యి ఉండి మంచి ప్లీజ్ సంపాదించుకుని సోషల్ మీడియాలో మీరు ఇంతవరకు ఇలా చేస్తున్నారంటే అసలు నమ్మశక్యంగా మాకు లేదు. మీరు మంచిగా ఉండాలండి సత్యవతి, మీరు పిల్లలతో హ్యాపీగా ఉండాలి. మాలాంటి వాళ్ళందరూ యూట్యూబర్లకి మేము ఛానల్ పెట్టి మేము ముందుకు వెళ్ళాలి. మాకు కూడా యూట్యూబ్లో మంచి గుర్తింపు రావాలి అంటే మీలాంటి వాళ్ళు మాకు ఒక ఇన్స్పైర్గా ఉండాలి, కానీ ఇలా కించపరిచే విధంగా ఉండకూడదండి. ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఎవరి నోటికి వచ్చినట్టు పని పాట లేదు, వీళ్ళు యూట్యూబ్లో ఛానల్లో మీరు పోస్ట్ చేస్తున్నారని గట్టని అంటున్నారండి. అవన్నీ ఎందుకు భరించాలి అబ్బులు గారు? కనీసం ఒకసారి ఆలోచించుకోండి. మీ వదిన గారికి, మీ శుభలక్ష్మి వదిన కూడా మీరు సారీ చెప్పాలి. ఆ వదిన చాలా బాధపడుతుంది. వీడియో చేసింది కదా మేము మా నాన్న అయినా కానీ మగవాడైనా కానీ మా నాన్న మమ్మల్ని చాలా పద్ధతిగా పెంచాడు. మేము ఎవరితో చిన్నప్పటి నుంచి మాటలు పడలేదు, మేము కష్టపడి బతుకాము, మా నాన్న కష్టం విలువ అంటే ఏటో తెలుసు. అలా అని మేము అబ్బులు గారిని మమ్మల్ని అన్నాడని మేము ఎన్నో అనొచ్చు అని అన్నారు, కానీ ఏం అనలేదు. కానీ ఒకసారి మీరు ఆలోచించుకోండి, వాళ్ళు ఎంత మంచివాళ్ళో ఒకసారి అర్థం చేసుకోండి అబ్బులు గారు. నేను కూడా మీకు ఇచ్చే సలహా. సో ప్లీజ్ మీరందరూ కూడా నా ఛానల్లో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మీరు అబ్బులు గారికి
అందరికీ ఇదే సజెషన్ ఇవ్వండి, నా ఛానల్కి కామెంట్ చేయండి, నేను ఆయనకి చెప్తాను. సత్యవతి వదిన, అబ్బులన్నయ్య మీరిద్దరు హ్యాపీగా ఉండాలి, పిల్లలతో మంచి చదివించుకోవాలి. మేము ఇంకా యూట్యూబర్లుగా మేము మంచి పేరు తెచ్చుకోవాలంటే మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు సాదృశ్యంగా ఉండాలి. మీరు ఎవరికి కించపరిచే విధంగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎంత చెత్తగా ఉంటారు, ఇంత చెత్తగా మాట్లాడతారు. వీళ్ళకి ఏదో మాట్లాడితే ఏదో చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి అన్న యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. చాలా కష్టపడాలి, సబ్స్క్రైబ్స్ రావాలి, వ్యూస్ రావాలి, మళ్ళీ లైక్ ఇవ్వాలి, బోళ్ళన్నీ అది పైకి వెళ్ళాలంటే, అది డెవలప్ అయ్యాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంచుమించు 3 సంవత్సరాలు పడుతుంది. నాకు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేనైతే పెట్టలేకపోతున్నాను. కానీ వీళ్ళిద్దరూ పోయిన సంవత్సరం జూన్లో అలాగే విడిపోయి గొడవలు పడి అలాగే విడిపోయారు. చాలా నెల రోజులు ఇక్కడే ఉంది. అప్పుడు మేము మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాము. శుభలక్ష్మి వదిన, మేము అందరం కూడా, సత్యవతి మేము అందరం ఆ ఫంక్షన్లో కలిసాము. ఆ ఫంక్షన్లోనే అబ్బులు గారు కూడా వచ్చి సత్యవతిని వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లారు. అదేవిధంగా కూడా మళ్ళీ అబ్బులు గారు మీరు ఖచ్చితంగా మళ్ళీ సత్యవతి గారిని తీసుకెళ్ళండి. ఎందుకంటే వారిద్దరు కష్టపడి మీరు అందంగా పిల్లలు పెంచుకుంటున్నారు. మీరు సుఖం వచ్చేసరికి మీరు సెలబ్రిటీస్ లాగా మీరు విలువ లేకుండా చేసుకుని అలా మాట్లాడుకొని మీకు సోషల్ మీడియాలో మీరు అసలు లోకు అవ్వద్దు. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. కష్టాన్ని మర్చిపోకూడదు. ముందు మాకు డబ్బు ఉంది కదా అని అన్న పొగరుగా అహంకారంగా మనం ఎవరూ ఉండకూడదు. మన స్థితిగతులు గుర్తుపెట్టుకోవాలి. సత్యవతి అబ్బులు గారు మీరు ఖచ్చితంగా వస్తే, సత్యవతి అయితే రాకుండా ఏముండదు. పిల్లల భవిష్యత్తు గురించి అని ఆలోచిస్తుంది. అందంగా మీరు మీ బామ్మర్దికి కానీ మీ వదిన గారికి కానీ మీరు అనుకున్న మాటలు ఏమైనా ఉంటే క్షమాపణ కోరుకోండి. మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. పిల్లలు యాష్మిన్, ఆదిత్య కూడా చక్కగా ఉంటారు, చక్కగా చదువుతారు, చక్కగా మాట్లాడతారు, వీడియోస్ కూడా చక్కగా చేస్తారు. అందంగా మీరు కూడా మీ పిల్లలతో అందంగా ఆనందంగా యథావిధిగా ఇప్పుడు వీడియోలు చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.